తిరుమల జిల్లా డెక్కల మండలం ఎలుకల్ గ్రామం నందు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురగొండ్ల రామకృష్ణ పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురగొండ్ల మాట్లాడుతూ గత ప్రభుత్వం పింఛన్లను ఏ తారీఖు ఇస్తుందో అర్థం కాని పరిస్థితిలో ఉండేది. కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పేదలను గుర్తించి ప్రతి నెల 1వ తారీఖు పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. గత 5 ఏళ్లలో అభివృద్ధి కుంటిపడిందని, రోడ్లన్నీ గుంతలమయంగా మారాయని విమర్శించిన ఎమ్మెల్యే కురగొండ్ల 2029 నాటికి నియోజకవర్గంలో గుంతలు లేని రోడ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వెలుకల్లు గ్రామ సమగ్ర అభివృద్ధి కోసం 1,14,00,000 రూపాయలను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే ప్రకటన చేశారు. చెరువులను నింపేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేయించామని, అలాగే 40 లక్షల విలువగల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను కూడా మంజూరు చేశామని తెలిపారు. రైతులకు ఎప్పుడు నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకునే పూర్తి బాధ్యత తనదేనని కురగొండ్ల రామకృష్ణ రైతులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవీంద్రబాబు, ఎంఈఓ2 జగదీష్, ఎస్ఐ బ్రహ్మనాయుడు, సొసైటీ చైర్మన్ ఏలేశ్వరం రామచంద్రనాయుడు, పోలంరెడ్డి కోటేశ్వర్ రెడ్డి, డగ్గిల మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, చంద్రారెడ్డి, రంగనేని రాజా, పెంచల్ రెడ్డి, కుమార్, మాజీ సర్పంచ్ మచ్చల వెంకటరమణ, మచ్చల శ్రీనివాసులు, మాధవరెడ్డి, శివారెడ్డి, గ్రామస్తులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు 1వ తారీఖు కాబట్టి ఖచ్చితంగా పెన్షన్లు ఇచ్చేటువంటి రోజు గత ప్రభుత్వంలో పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి. 15వ తారీఖు 20వ తారీఖు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎప్పుడంటే అప్పుడు ఇచ్చేవాడు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పేదవాళ్ళని గుర్తించి 1వ తారీఖుగానే సెలవు వస్తే ముందు రోజే ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టారు. ఈ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ అయినా పెన్షన్లు కానీ అభివృద్ధిలో కానీ ప్రతి ఒక్కటి కూడా ఎక్కడా కూడా వెనకాడకుండా ధైర్యంగా ముందుకు పోతున్నట్టు మన ముఖ్యమంత్రి అని చెప్పని కూడా తెలియజెప్పాలి. గతంలో చూశారు, ఆయన దాచుకున్నాడు. ఒక అవకాశం అని చెప్పాడు. ఆ అవకాశం వచ్చిన తర్వాత ఆయన కుటుంబాన్ని బ్రహ్మాండంగా 1,00,000 కోట్లు దోచుకొని సరిదిద్దుకొని పోయాడు. అంతేగాని పేద ప్రజల్ని ఎక్కడ కూడా ఉద్ధరించిన దాఖలాలు లేవు. పెన్షన్లు కూడా సరిగ్గా ఇచ్చేవాడు కాదు. ఎక్కడ రోడ్డు వేసిన పాపాలు పోలేదు. ఈరోజు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ 2 కళ్ళతో ప్రయాణం ఈ ఒక్క పంచాయతీకి పెన్షన్లు 330 పెన్షన్లు ఇస్తా ఉన్నాం. అంటే 14,85,500. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లు 134, వితంతు 112, వికలాంగులు 62, అదేవిధంగా ఇతర పెన్షన్లు 22, మొత్తం కలిసి 330 పెన్షన్లు ఇస్తా ఉన్నాం. మొత్తానికి 14,85,500 రూపాయలు ఒక పెన్షన్కి ప్రతి నెల ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ పంచాయతీల అభివృద్ధికి సిమెంట్ రోడ్లో 14 లక్షలు ఇచ్చాం. అదేవిధంగా హెల్త్ సెంటర్ 1.5 లక్షలు ఇచ్చాం, 15 లక్షలు ఇచ్చాం. అదేవిధంగా షెడ్డు మీరు ఎస్డబ్ల్యూపీసీ అంటే చెత్త సేకరణ చేసి మళ్ళా మీకు దాన్ని ఎరువుగా తయారు చేసి మీరు ఫర్టిలైజర్స్ వాడకుండా వాడేదానికోసం అది కూడా అన్ని దగ్గరలో కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. దానికి కూడా 1,50,000 ఇచ్చాం. అదేవిధంగా త్రిపులార్ వర్కులు చెరువులకి 70 లక్షలు ఇచ్చాం ఈ గ్రామానికి. అదేవిధంగా ఎఫ్డిఆర్లో కూడా 14 లక్షలు ఇచ్చాం. టోటల్గా 1,14,00,000 రూపాయలు మీ గ్రామానికి కూడా శాంక్షన్ చేసి ప్రభుత్వంలో పనిచేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తాను. అభివృద్ధి సంక్షేమం 2 కూడా నడిపిస్తూ 1వ తారీఖు పెన్షన్లు, మన రోడ్లు అన్నీ కూడా గత 5 సంవత్సరాలు ఎక్కడ చేయని దానివల్ల కట్టడం మట్టయిన దానివల్ల రోడ్లన్నీ కూడా పాడైపోయి ఈరోజు ఆ మొత్తం భారం కూడా ప్రభుత్వం మీద పడింది. అయినా కూడా అన్నీ కూడా చేయాలనే కాన్సెప్ట్తో రాబోయేటువంటి 2029కి
ఎక్కడా కూడా గుంటలు లేనటువంటి రోడ్డు చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ఉద్దేశం. అందులో భాగంగా ఇప్పుడు అన్ని దగ్గర పెట్టి అన్నీ కూడా పనులు చేయించాలని చెప్పని పెట్టున్నాం, చేస్తున్నాం. అదేవిధంగా ఎంతో కాలంగా ఈ చెరువుకి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. వర్షాలుంటే వర్షాధారంతో పట్టించుకునేవాడు. మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఈ చెరువును కూడా ఫుల్ చేయాలి, రైతులకు ఎప్పుడూ నీళ్లు ఉండాలి, రైతులు ఎప్పుడూ పంటలు పెట్టుకోవాలనే కాన్సెప్ట్తో మరి ఈ చెరువుకి లిఫ్ట్ శాంక్షన్ చేయించి లిఫ్ట్ ద్వారా ఈ చెరువుకి నీళ్లు ఫుల్ చేసే విధంగా ఏర్పాటు చేసి ఒక ట్రాన్స్ఫర్ కూడా శాంక్షన్ చేశాం 45 లక్షలతో. మళ్ళీ ఇంకేదో పెరిగింది కాబట్టి దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి అది కూడా కంప్లీట్ చేస్తాం. ఈ చెరువులో ఎప్పుడు నీళ్లు ఉండేలాగా రైతులు ఎప్పుడు కావాలా కానీ పైర్లు పెట్టుకునే విధంగా అందరిలాగానే డెల్టా గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూశారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు చూశారు. ఏ ఎమ్మెల్యే కూడా ఈ చెరువు పరిస్థితి ఎత్తుకోవాలా, ఈ చెరువుకు నీళ్లు పెట్టాలని అసలు ఆలోచన కూడా రాలా. కాబట్టి మన కళ్ళ నీళ్లు పోతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఫుల్ చేయాలి, అన్ని చెరువుకు నీళ్లు అనే కాన్సెప్ట్తో లిఫ్ట్ పెట్టి మీ చెరువు కూడా త్వరితగతిన మీ ఫుల్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు ఎప్పుడు కావాలో పైరు పెట్టుకోవచ్చు, మీకు ఎప్పుడు కావాలో కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా.